ఒక చీర కొనివ్వు, ఒక బంగారు కొనివ్వు అని అడుగుతారు. కానీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏమడిగారు తెలుసా? ఆయన నాకు ఒక ఎమ్మెల్యే సీటు కొనివ్వమని అడిగాడు. పాపం ఎమ్మెల్యే సీటే కదా కొనిచ్చేద్దామని ఆయన అనుకున్నారు. అక్కడ చూస్తే నెల్లూరులో కుదరకపోయేసరికి చంద్రబాబు అయితే చౌకగా ఈ సీట్ ఆయనకి అమ్మేశాడు. కాబట్టి చంద్రబాబు గారి యొక్క నైజాన్ని చూడండి. ఈ ఊర్లో తెలుగుదేశం జెండా మోసిన వాళ్ళకి ఆమె తెలుసా? వాళ్ళకి కూడా తెలియదు. కానీ చంద్రబాబుకు మాత్రం ఎవరు ఎక్కువ సూట్ కేసు ఇస్తే వాళ్ళకి సీట్ ఇచ్చేస్తాడు. కాబట్టి నేను చెప్తున్నా, మీరు తెలుగుదేశానికి ఓటు వేయకపోయినా ఇబ్బంది లేదు. ఆయన ఓడిపోయినా ఇంకొక 100 కోట్లు పెట్టి ఇంకొక కుర్చీ కొనుక్కోగలదు. అవునా కాదా? అవునా కాదా? అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అభ్యర్థిగా ఉన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఈ నియోజకవర్గానికి 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, గతంలో మంత్రిగా పనిచేశారు. ఈ రోజు ఈ నియోజకవర్గం తిరుగుతుంటే ఇచ్చిన ఏ ఒక్క హామీ, కాలనీలో చూస్తే సైడ్ కాలువలు ఉంటే రోడ్లుంటే సైడ్ కాలువలు ఉండవు. గిరిజన కాలనీలో ఇళ్లుండవు, తాగేదానికి నీళ్లుండవు. ఎందుకంటే ఆయన ఓట్లు వేసుకొని పోయిన తర్వాత మళ్ళీ కనబడ్డం. ఎందుకు చెప్తున్నానంటే, మీరు 6 సార్లు గెలిపించారు. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఈ 5 ఏళ్లలో ఈ కోవూరు నియోజకవర్గంలో సమస్య లేకుండా చూపిస్తానని మీకు మాటిస్తున్నా. ఎందుకంటే అవి చూస్తే ఇంకొక దగ్గర ఇంకో 100-200 కోట్లు పెట్టి రాజ్యసభను కొనుక్కోగలదేమో కానీ నాకు ఆ శక్తి లేదు. నేను మీలాంటి పేదవాడిని, ఒక సర్పంచ్ గా ఒక ఊరిలో పనిచేసిన వాడిని, ఒక పార్టీలో 12 ఏళ్ళు కష్టపడి కార్యకర్తగా పనిచేసిన వాడిని, జెండాలు మోసేటటువంటి వాడి బాధలు తెలిసిన వాడిని. కాబట్టి ఈరోజు ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ ఉండేటటువంటి అభ్యర్థులు చూడండి, వాళ్ళ గుణగణాలు చూడండి, వాళ్ళ స్తోమత చూడండి. పేదవాడిని అనేటువంటి నన్ను ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి.